కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండే ఇద్దరు యువకుల మధ్య కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. అందులో ఓ యువకుడికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రం శివారులోని రామేశ్వరపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు గల వెంచర్లో కత్తిపోట్ల ఘటన చోటు చేసుకుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో నివాసం ఉండే యువకుడు సుతారి రాజశేఖర్తో స్థానికంగా నివాసం ఉండే గంగళి ప్రవీణ్ అలియాస్ చింటూ అని మరో యువకుడు మద్యం తాగారు. అనంతరం వీరి మధ్య గొడవ జరిగి కత్తిపోట్లకు దారితీసింది. దీంతో సుతారి రాజశేఖర్పై గంగళి ప్రవీణ్ అలియాస్ చింటూ కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కత్తిపోట్లకు గురైన రాజశేఖర్ కడుపులోని ప్రేగులు బయటకొచ్చాయి. రాజశేఖర్ను చికిత్స నిమిత్తం ముందుగా కామారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి రూరల్ సిఐ రామన్ సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కామారెడ్డి రూరల్ సిఐ రామన్ తెలిపారు.